హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను హరీష. శంకర రాజీవం 8వ భాగం చదువుకున్నాం కదా. ఇప్పుడు 9వ భాగం చూద్దాం. అక్క, ఇంటికి ఫోన్ చేశాను నీకోసం. పెద్దయ్య గారు తీశారు ఫోన్. వినబడదు అలా అని చెప్పిన మాట వినరు, ఫోన్ పెట్టరు అని చెప్పాడు రవి రాజీతో. ఇలాంటి విషయాలు ముందుగానే నాకు తెలియజేయి అని చెప్పింది రవికి. సరే అని చెప్పాడు రవి. శంకరానికి ముద్దలు కలిపి పెట్టసాగింది రాజీ. భార్య ముఖంలోకి చూడకుండా ఆమ్లెట్ వైపు చూస్తున్నాడు శంకరం. రాజీ నవ్వి ముక్క తుంచి పెట్టి శంకరం ముఖంలోకి చూసింది రాజీ. అసలు ఆమ్లెట్ చాలా బాగుంది, నువ్వే వేశావా అని అడిగాడు శంకరం. అవును బావా, నీకిష్టమని నేనే మీకు స్వయంగా వేసి తీసుకొచ్చాను అని శంకరం ఎదురుగా పెట్టిన పలక మీద రాసి ఉంది. 1 అని చేతితో చూపించగానే ఆ మాట చదివాడు శంకరం. భోజనం అయ్యాక ఒక లడ్డూ తినిపించింది. తెగ సంతోషపడిపోయాడు శంకరం. 2 అని చూపించింది చేతి వేళ్ళు. రాజీ పలక మీద 2 అని వేసుకున్నది చదివాడు శంకరం. లడ్డూలు నీ ఒక్కడికే దాచి ఉంచి నీకే పెడుతున్నాను బావా అని అంది. భోజనం అయిపోయాక ఇద్దరూ కూర్చున్నారు. 3 అని చూపించింది చేతివేళ్లు రాజీ. మీకోసం నేను అన్నీ ఇష్టమైన పనులు చేస్తున్నాను, మరి నా మాట కూడా నువ్వు వినాలి. ఈసారి ఇలాంటి సమస్యలు ఎలాంటివి వచ్చినా నాకు తెలియజేయాలి, ఫోన్ ద్వారా లేదా రవి ద్వారా అని రాసి ఉంది పలక మీద. అలాగే అని బుద్ధిగా తల ఊపాడు శంకరం. 4వ నంబర్ చదివాడు. ఎవరైనా పొగిడితే పొంగిపోకూడదు. ఎందుకు పొగుడుతారు? వాళ్లకు అవసరం లేకపోతే మనతో ఆ విషయం గ్రహించుకోవాలి. అలా పొగడడం మొదలు పెట్టగానే నాకు ఇష్టం లేదు ఇలా పొగిడితే అని ఒక్క మాట చెప్పు. వినకపోతే రేట్లు పెంచుతాం తప్ప తగ్గించను అని ఖచ్చితంగా చెప్పేయ్ అని రాసి ఉంది. రాజీ బుగ్గగిల్లి, చాలా తెలివిగల దానివి నువ్వు. నీ అంత తెలివైనది నాకు దొరకడం నా అదృష్టం. మొదట్లో నిన్ను చేసుకోను అని చెప్పా అమ్మతో, కానీ నువ్వు నా బంగారానివి. ఇప్పుడు నీ తోడు లేకుండా నేను అస్సలు ఉండలేను. నీ మాట నాకు వేదం. ఇంకెప్పుడూ పొరపాటు చేయను. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నా ఇష్టదైవాన్ని తలుచుకుంటాను. తర్వాత నీకే చెబుతాను, సరేనా అంటూ నవ్వాడు శంకరం. మంచి బట్టలు వేసుకుంటే శంకరం చాలా అందంగా కనిపిస్తాడు అని లోలోన మురిసిపోయింది రాజీ. ఎలా రెడీ అవ్వాలో తెలియక పిచ్చి పిచ్చిగా ఉండేవాడు మొదట్లో. రాజీ మొత్తానికి అతని రూపుని మార్చేసింది. జులపాల జుట్టుని చక్కగా క్రాఫ్ట్ చేయించింది. రాజీ లాంటి తెలివైన అమ్మాయిలు భర్తను మంచిగా తీర్చిదిద్దుకోగలరు. కొందరు అతి తెలివితో మంచి భర్తను చెడగొట్టుకుంటారు కూడా. పెళ్లి అనేది 100 ఏళ్ల పంట అని పెద్దలు ఊరికే అనలేదు. జరిగిన పెళ్లితో తృప్తిపడి నలుగురు సంతోషపడేలా జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలిచిన జంటలే అసలైన ప్రేమ జంటలు. తృప్తి లేని కొందరు మనసులో దూరపు కొండలు నునుపు అనుకుని అందని ద్రాక్ష తీయనా అనుకుంటారు. కానీ అందిన దాన్ని ఆనందంతో ప్రేమిస్తే అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదు. శంకరం రాజీల ప్రేమకు బుద్ధి లోపాలు, శరీరంలో ఉండే లోపాలు, మరి ఏ ఇతర అడ్డంకులు వారి ప్రేమకు అడ్డు కాలేదు. భార్యను ప్రేమించిన శంకరం రాజీలోని లోపాన్ని ప్రేమించాడు. భర్తను ప్రేమించిన రాజీ అతనిలోని అమాయకత్వాన్ని కూడా ప్రేమించింది. అందువలననే అతనిని తెలివిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఆనందిస్తుంది. తెలివిలేని జంటలు లేని లోపాలను ఒకరిలో ఒకరు వెతుక్కుంటూ వారి ప్రేమను దూరం చేసుకుంటారు. నిజానికి అమాయకుడైన శంకరం దంపతులను చూసి తెలివైన వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాలేమో. నాకు ఈ లోపం లేకపోతే క్యాష్ దగ్గర ఉంటూ అన్నీ జాగ్రత్తగా చూసుకునేదాన్ని అని మనసులో బాధపడుతూ ఉంటుంది రాజీ. ఇంటికి వెళ్లడమే రాజీ ఫోన్ తీసి తన రూంలో పెట్టుకుంది. టామీ తోక ఊపుకుంటూ రాజీ దగ్గరకు పరిగెత్తుతూ వచ్చింది. దీని మీద ఎవరు అడ్డమైన నీళ్లు పోశారు అంటూ కేకలు వేసింది రాజీ. అంట్లు కడుగుతుంటే నా కాళ్ళు నాకుతుంది వచ్చి, అందుకే ఎంగిలి నీళ్లు విసిరి కొట్టాను దాని ముఖాన అంది గౌరమ్మ. అంట్లు అత్తయ్య కదా కడిగేది, నువ్వు కాదు. కావాలని టామీ మీదకు
కుడితి నీళ్లు పోశారు. మరొకసారి అలా జరిగితే నేను ఊరుకోను అంటూ అష్టకష్టాలు పడుతూ గట్టిగా చెప్పింది రాజీ. ఓయమ్మో, ఏమి చోద్యమే తల్లి, కుక్కకి ఇచ్చే విలువ ఇంట్లో అమ్మ బాబుకి ఇవ్వవా అంటూ రంకెలు వేసింది గౌరమ్మ. అంతే, టామీకి ఏదో రాజీని తిడుతుంది గౌరమ్మ అని అర్థమైనట్టు గౌరమ్మ మాటలు వినపడకుండా పెద్దగా అరవసాగింది టామీ గౌరమ్మ మీద. ఆ దృశ్యం చూసి పద్మనాభం గారు పకపకా నవ్వుతూనే ఉన్నారు. కుక్కకి కూడా నచ్చలేదు దీని ముఖం. ఇన్ని సంవత్సరాల నుండి నేను కాబట్టి దీనితో అంటూ నవ్వుతున్న పద్మనాభం గారిని చూసి గౌరమ్మ అగ్గి మీద గుగ్గిలమైపోయింది. ఇంతలో గేటు దగ్గరకు ఎవరో వచ్చారు. ఇల్లు ఖాళీ ఉందా అని అడుగుతున్నాడు అతను. టామీ అరిచేసరికి భయపడ్డాడతను. ఇల్లు అద్దెకు ఖాళీగా ఉందా అని అడిగాడతను. పద్మనాభం భార్య మీద కేకలు వేస్తూ ఉన్నాడు వినిపించుకోకుండా. గౌరమ్మ అతనిని పట్టించుకోకుండా పద్మనాభానికి ఎదురు మాట్లాడుతూ ఉంది. ఎవరు మీరు అని అడిగింది రాజీ. సంగతి చెప్పాడతను. వాళ్ళ అమ్మా నాన్న గోలలో ఆ మాటలు సరిగ్గా వినపడలేదు రాజీకి. ఇంట్లో కుక్కలు ఉన్నాయి అని బోర్డు తగిలించుకోండి అన్నాడు వాడు వెళుతూ వెళుతూ. కుక్కపిల్ల ఒక్కటే కదా, కుక్కలు అన్నాడేమిటి అని రాజీ అనుకుని అతను అన్నమాట అర్థమై బయటకు వెళ్లి చూసింది. రాజీ తన తల్లికి చెబితే వాడి జలుబు నీళ్లు వదిలిస్తుంది అని చూసింది బయటకు రాజీ. వాడి అదృష్టం కనిపించలేదు. ఈసారి కనిపిస్తే చెప్పాలి వాడి పని అనుకుంది రాజీ. పెరట్లో జామ చెట్టు కింద చక్కగా కట్లపీట వేసి శంకరాన్ని కూర్చోబెట్టి తలంటు స్నానం చేయిస్తుంది రాజీ. రాజీ తల రుద్దుతుంటే శంకరం హడావిడి చేస్తున్నాడు. టామీ రాజీ చెంగు పట్టుకుని లాగుతుంది. టామీ అంటూ రాజీ చిన్నగా వదిలించుకుంది. పద్మనాభం గారు పెరట్లో ఆవుల కొట్టంలో ఆవుల పాలు తీస్తున్నారు. శంకరానికి రాజీ స్నానం చేయించడం చూసి ఆయనకు భార్యతో తల అంటించుకోవాలని కోరిక కలిగింది. రాజీ మధ్య మధ్యలో బాయిలర్లో వేడినీళ్లు తోడుకుని మంట పెట్టి వస్తుంది. గౌరమ్మ కాస్త తల అంటవే, చిరాకుగా ఉంది అన్నాడు ప్రేమగా. పద్మనాభానికి ప్రేమ కలిగినప్పుడు గౌరమ్మ అని పిలుస్తాడు. పెరట్లో అల్లుడు స్నానం చూసి మామకు పుట్టింది తెగులు అని తిట్టుకుంది మనసులో గౌరమ్మ. అసలే నడుములు పడిపోతున్నాయి. ఆవుల కొట్టంలో చాకిరీ తప్పదు. ఇక అంట్ల పని వంట పని రాధమ్మ చేసేస్తుంది. కాసిని బాయిలర్లో నిప్పులు తీసి సాంబ్రాణి ధూపం వేసింది రాధమ్మ కొడుక్కి. 3 రాళ్లు తీసుకొచ్చి దిష్టి కూడా తీసి పారేసింది. ఏమి చోద్యాలో, ఇంట్లో చూడలేక చస్తున్నా. గారాల దొరబిడ్డలాగా తలస్నానం చేయించేది ఒకరు, సాంబ్రాణి ధూపం వేసి దిష్టి తీసేది ఇంకొకరు. ఏం బడాయి పడుతున్నావురా అని గొనుక్కుంటూ ఆవుల కొట్టంలో పని చెయ్యసాగింది గౌరమ్మ. శంకరం ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మ, ఈరోజు బావ పుట్టినరోజు. శ్రావణ పౌర్ణమికి పుట్టాడు రా మీ బావ అంది రాధమ్మ నవ్వుతూ. శంకరం స్నానం అయ్యేసరికి చిక్కటి పాలల్లో సేమియా వేసి చక్కగా చేసి తీసుకువచ్చింది రాజీ. ఇష్టంగా తినేశాడు శంకరం. అబ్బా, నీ వంటలు బాగుంటున్నాయి రాజీ అని మెచ్చుకున్నాడు శంకరం. అత్తమ్మ దగ్గర నేర్చుకుంటున్నా బావా అని సైగ చేసి చూపించింది రాజీ. చకచకా రెడీ అయిపోయి బట్టల కొట్టుకి వెళ్ళిపోయాడు శంకరం. రోజు వారి లెక్కలు అన్నీ రాతకోతల పుస్తకంలో రాసి మామగారికిచ్చేస్తున్నాడు. తర్వాత పని రాజీకి అప్పచెప్పేశాడు తెలివిగా. చిన్న తప్పులు ఉన్నా మరీ మొట్టికాయలు వేసేవాడు ఇదివరకు. అలాగే కట్లపీట మీద కూర్చున్నాడు పద్మనాభం. నీళ్లు అన్నీ తోడి రెడీ చేసింది రాధమ్మ. తర్వాత గౌరమ్మ వచ్చి తల మీద కుంకుడికాయ రసం పోయసాగింది. ఇంతలో కోతులు 2 కొట్టుకుంటూ ఎక్కడి నుండి వచ్చాయో జామ చెట్టు మీదకెక్కాయి. ఓయమ్మో, మాయదారి సంత, మాయదారి సంత, నాకసలే కోతులంటే భయం అంటూ అరిచింది గౌరమ్మ. ఈ వయసులో బట్టబుర్ర మీద ఏమి జుట్టు ఉందని కుంకుడు రసంతో తలంటు పోయాలి అని తిట్టుకుంటూ పోస్తూ పైకి చూసింది. 2 కోతులు అరుచుకుంటూ గౌరమ్మను చూసి వెక్కిరించాయి. కోతుల గోలకు టామీ వచ్చి ఒకటే అరుపులు. ఛీ, వెదవ కుక్క, వెదవ కుక్క అని పద్మనాభం గారు ఇత్తడి చెంబు విసిరి కొట్టారు. ఇత్తడి చెంబు ఎగిరి గౌరమ్మకు తగిలింది. ఒళ్ళు మండిన గౌరమ్మ కుంకుడు రసం గిన్నె పద్మనాభం గారి బట్టతల మీద బోర్లించి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. కోతుల భయం సగం. ఒసేయ్, నీ ఎర్రి కాల, కళ్ళు మండుతున్నాయే,
దీనమ్మకు ఇంతే పొగరెక్కువ. మా మామ చచ్చేవాడు అత్త డతో పడలేక, కొరివి దయ్యాల్లాంటి వాళ్ళు అంటూ తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు పద్మనాభం. మా అమ్మను గాని అన్నారంటే మర్యాద దక్కదు అంటూ అరిచింది గౌరమ్మ. జామకాయ పళ్ళన్నీ కోసి తినేస్తున్నాయి కోతులు అని కర్ర తీసుకుని తిడుతూ వస్తున్న గౌరమ్మను చూసి ఒంటి మీద చిన్న తువ్వాలతో పైకి లేచి రంకెలు వేశాడు పద్మనాభం. కొట్టడానికి వస్తున్నావంటే ఇత్తడి చెంబుతో నెత్తిమీద ఒక్కటి మొట్టానంటే సచ్చి ఊరుకుంటావు వెర్రిపీనుగా అని అంటూ తిడుతున్న భర్తను చూసి చెవులతో పాటు కళ్ళు కూడా పోయాయా? కోతులు కనపడడం లేదా? ఒక్కసారి పైకి చూడు, పళ్ళు మొత్తం తినేస్తున్నాయి అని అరిచింది గౌరమ్మ. గౌరమ్మ అరిచిన ప్రతిసారి టామీ పెద్దగా అరవటంతో అర్థం కాక గౌరమ్మ తననే ఏదో తిడుతుంది కోతుల మీద వంకతో అని అనుకుని, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి, నువ్వో నేనో ఒక్కరే బతకాలి అంటూ వెర్రి రంకెలు పెట్టాడు పద్మనాభం. ఆ గోలకు రాధమ్మ రాజీ ఇద్దరూ వచ్చారు. ఏమైంది వదినా అంది రాధమ్మ భయంగా. ఏమీ ఎరగవు నంగనాచివి, చాటు నుండి అన్నీ విని కోడలికి చెప్పేవి చెప్పి నవ్వుకొని ఇప్పుడు ఏమీ ఎరగనట్టు తగుదునమ్మా అంటూ వచ్చింది తగువు తీర్చడానికి అంటూ రాధమ్మ మీద ఎగిరింది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు అన్న సామెతను నిజం చేస్తారు ఆ దంపతులు. రాజీ మాట్లాడుతూ, ఆ తమ్మ నాకు ఏమి చెప్పలేదు, ఊరికే ఎందుకు అత్తమ్మ మీద గరుతావు? అమ్మా, నువ్వు ఆవేశపడి నత్తిని పెంచుకోకు, నేనేమీ అనలేదు ఎవర్ని, మీకు వందనాలు అంటూ లోపలికి వెళ్ళింది గౌరమ్మ. పద్మనాభం గారు రెడీ అయి హాల్లో కూర్చున్నారు. రాధమ్మ రాజీ తెచ్చిన రాఖీ తీసుకుని పద్మనాభం గారి చేతికి కట్టింది. రాజీ పాయసం తీసుకువస్తే రాధమ్మ పద్మనాభం గారికి తినిపించింది. రాజీ లోపలికి వెళ్ళి ఒక చీర తీసుకువచ్చి తండ్రికి ఇచ్చింది. అత్తమ్మకు ఇవ్వండి అని. ఈ కొంపలో నేనొక్కదాన్నే పరాయిదాన్ని, అందరూ ఒక్కటే, కట్టుకున్న మొగుడికి అక్కర్లేదు, కన్న కూతురికి అసలే అక్కర్లేదు, పాయసాలు వండుకుని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు, నాకు ఇచ్చే పని లేదు అంటూ అరిచింది గౌరమ్మ. అయ్యో, రాఖీ అన్న సంగతి అమ్మ గమనించలేదు అమ్మా, ఈరోజు రాఖీ అంది రాజీ. సరేలే సంబడం, ముసలోడికి దసరా పండుగ అని ఇప్పుడు ఇవన్నీ కావాలా నీ అబ్బకు? ఇద్దరం పెట్టుకున్న గొడవ చూశారుగా, మీ సంతోషాలు మీవే, నా బాధతో మీకెవరికీ పనిలేదు అంటూ ఏడుపు లంకించుకుంది గౌరమ్మ. నిన్న ఇంట్లో కుక్కలు ఉన్నాయి అని బోర్డు పెట్టమన్న అబ్బాయి మళ్ళీ అటుగా వచ్చాడు. రాజీ అమ్మ దగ్గరకు చేరి మాట చెప్పింది. అంతే, గౌరమ్మ చీపిరి కట్ట పట్టుకుని, రే అబ్బాయి నిలువు అక్కడ అంటూ అరిచింది. వేళాకోళంగా ఉందా? ఇంట్లో కుక్కలు ఉన్నాయి అని బోర్డు పెట్టుకోవాలా అంది గౌరమ్మ. అయ్యో, అది అసలు గోలే కాదమ్మా, ఒక కుక్క ఉంటే కుక్కలు ఉన్నాయా అని అడిగాడు వెటకారంగా అంది నత్తిగా రాజీ. అప్పుడు పూర్తిగా అర్థమైన గౌరమ్మలో విశ్వరూపాన్ని చూశాడు ఆ వచ్చినవాడు. మా బజార్కి వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? ఈ బజార్లో నీకు ఇల్లు ఎవరిస్తారో నేను చూస్తా అంటూ రంకెలు వేయసాగింది గౌరమ్మ. సరుకు వచ్చి ఉండదు, వాడేం చేస్తాడు? వాడి మీద విరుచుకు పడుతున్నావు రాకాసిలాగా. ఇంట్లో మొగుడు పడతాడు గాని వీధిలో మగాడు కూడా పడతాడా నీ గోల అంటూ అరిచాడు పద్మనాభం. అయ్యో, అది కాదు నాన్న విషయం, మీరు కాసేపు మాట్లాడకండి అంది రాజీ కష్టంగా. పక్క వాళ్ళు ఇల్లు అబ్బాయికి అద్దెకిచ్చారు. ఇక్కడ గొడవ చూసి తల్లో గౌరమ్మతో పడలేమనుకుని అబ్బాయి ఆ ఇల్లు వేరే వాళ్ళకిచ్చేశాంలే, రాబాకు అని చెప్పి వెళ్ళిపోయారు. తల్లో పక్కన ఇల్లాంటి ఇల్లు ఉంటే ఎవరు చేరతారు ఈ బజార్లో? కుక్కలు ఉన్నాయి అనే కాదు, నత్తివాళ్ళు పిచ్చవాళ్ళు కూడా ఉన్నారని బోర్డు పెట్టుకోండి అని ఒకటే తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి వేగంగా. రాజీకి బాధ కలిగింది, తన నత్తి వల్ల తనను అందరూ హేళనగా మాట్లాడుతున్నారని. రాధమ్మ ఊరడించింది రాజీని. మనలో ఒక లోపం ఉంటే భగవంతుడు ఇంకో రకంగా దారి చూపిస్తాడు రాజీ. అందుకే నీకు తెలివితేటలు చాలా ఎక్కువ. తెలివి ఉంటే చాలు, ఎలాగైనా రాణించవచ్చు. తెలివి నీది, పనితనం శంకరానిది. అందుకే మీరు అన్యోన్య దాంపత్యం అనుభవిస్తున్నారంటూ నవ్వుతూ చెప్పింది రాధమ్మ. ఇవాల్టికింతే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.
నా కథ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.